బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. కోటేకల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 చిన్నారులు సహా మొత్తం 5గురు చనిపోయారు. మరో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు. కర్ణాటక నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం కోసం మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోస్తల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతులు వెంకటేశప్ప, ఆయన కూతురు మీనాక్ష, అల్లుడు సతీష్, మనవళ్లు రుత్విక్, బన్నీ గౌడ్లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. కోటేకల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 చిన్నారులు సహా మొత్తం 5గురు చనిపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఈ కర్నూలు జిల్లాలో గత నెలలో జరిగినటువంటి కర్నూలు ప్రమాదం మర్చిపోకముందే మళ్ళీ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో 5గురు కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? మనం చూసుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో ఏదైతే బస్సు ప్రమాదం తర్వాత కూడా చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున కూడా మరొక రోడ్డు ప్రమాదం జరిగిందని మనం చెప్పవచ్చు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక కొండ మలుపు అని చెప్పవచ్చు. ఈ కొండ మలుపు దగ్గర కూడా అనిశంగా 2 కార్లు ఢీకొన్నటువంటి ప్రమాదం జరిగింది. నేపథ్యంలో కూడా ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కార్లో ప్రయాణిస్తున్నటువంటి వారు 5 మంది ఎవరైతున్నారో వారు మృతి చెందారని చెప్పవచ్చు. అందులో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఒక 2 బయటపడ్డారు. ఒక డ్రైవరు, తర్వాత ఒక వృద్ధురాలు. వీరిద్దరిని కూడా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు మంత్రాలయంకు వచ్చారు. మంత్రాలయం దర్శనం తర్వాత ఈ రోజు తెల్లవారుజామున తిరిగి కర్ణాటకకు తిరిగి వెళ్తున్నారని చెప్పవచ్చు. వీరిది కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోస్తల్లి అనే గ్రామానికి చెందిన వారు. వీరందరూ కూడా తరచుగా వీళ్ళు మంత్రాలయంకు రావటము, దర్శనం చేసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన తర్వాత కూడా వారు తెల్లవారుజామున తిరిగి కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కోటెక్కల్ గ్రామ సమీపంలో ఒక కొండ మలుపు ఉంటుంది. అయితే ఈ కొండ మలుపులో ఎదురెదురుగా వస్తున్నటువంటి హారన్ కొట్టి మూవ్ అయితే కనుక సరిపడింది. కానీ వేగంగా వెళ్తున్న క్రమంలో కూడా, అంటే తెల్లవారుజామున ఏ వెహికల్స్ రావని చెప్పి వేగంగా వెళ్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఎదురెదురుగా ఒకటి ఫార్చునర్ కారు, అదేవిధంగా స్విఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 2 మాత్రమే కేవలం ప్రాణాల నుంచి బయటపెట్టారని చెప్పవచ్చు. వీరినైతే ఒక వృద్ధురాలతో పాటుగా ఒక డ్రైవరు, అయితే వీరిద్దరిని కూడా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫార్చునర్ కార్లో ప్రయాణిస్తున్న వారికి ఏం కాలేదు, ఎందుకంటే వెహికల్ పెద్దగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్స్ లో కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఫార్చునర్ లో ప్రయాణిస్తున్నటువంటి వారికి ఏమి జరగలేదు. అయితే కేవలం ఈ స్విఫ్ట్ కార్ లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వీరికి మాత్రమే తీవ్ర గాయాలవటం, అందులో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇందులో ఒక చిన్న పిల్లవాడు ఉండడం చూస్తే హృదయవిదారకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లవాడు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొండ సమీపం కావడం, ముఖ్యంగా ఎదురుగా వాహనం వస్తుందన్నది గ్రహించలేకపోవడం, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారికి ఈ రోడ్లపైన, ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి రోడ్లపైన సరిగ్గా గ్రిప్ లేకపోవడం వల్లనే, అంటే కొండ మలుపు దగ్గర ఏ విధంగా వెళ్ళాలి అన్న కనీసం ఐడియా లేకపోవడం వల్లనే పూర్తి స్థాయి ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అంచనా వేస్తున్నారు. సంఘటన ప్రాంతానికి ఎవరైతే డిఎస్పీ భార్గవి చిట్టుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కారులో, ఈ స్విఫ్ట్ కార్లు వీరందరూ కూడా వీరి మృతదేహాలన్నీ కూడా ఇరుక్కుపోయి ఉన్నాయి. సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు వారిని బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎందుకంటే క్రష్ కావడంతో పూర్తిగా అంటే నుజ్జుజైందని చెప్పవచ్చు. స్విఫ్ట్ కారు నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ మనుషులు అక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా వాటిని బయటికి లాగేందుకు కూడా సహాయ చర్యలు పోలీసులతో కూడా డిఎస్పీ సంఘటన ప్రాంతంలో ఉండి పూర్తి స్థాయిలో వారిని చూస్తారని చెప్పవచ్చు, బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క మనం చూసుకుంటే 2 ఎవరైతే ప్రాణాలతో బయటపడారో వారికి వైద్య సేవలు అందాలని చెప్పేసి కూడా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందించారు. ముఖ్యంగా సంఘటన పట్ల కూడా ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. కర్నూలు మంత్రి టీజీ భరత్ తో పాటుగా అచ్చెన్నాయుడు, చాలా మంది కర్నూలు ఎంపీతో పాటుగా చాలా మంది కూడా ఈ సంఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఏదైతే
ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడం చాలా దురదృష్టకరము. ఎవరైతే కర్ణాటక వాసులు మృతి చెందారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గాయాలు అయ్యాయో వారిని కూడా సరైన వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్తో పాటుగా మంత్రులు, జిల్లా మంత్రులతో పాటుగా అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా మంత్రులు అలాగే అధికారులు కూడా అంటున్నటువంటి పరిస్థితిని పూర్తిస్థాయిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గాయపడిన వారికైతే వైద్య చికిత్స అందుతుందని చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.